హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఆల్రెడీ మా ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సోరంపాలెం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆల్రెడీ కాలేజ్ టూర్ మొత్తం మన ఛానల్లో చేసి పెట్టాను. మొత్తం మా కాలేజ్ టూర్ మొత్తం ఎలా ఉంటుంది, కాలేజ్ మొత్తం అంతా చేసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు మా కాలేజ్ మొత్తం చూడాలి అనుకుంటే ఎలా ఉంటుందని తప్పకుండా వెళ్ళి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వెళ్ళి క్లిక్ చేస్తే మా కాలేజ్ టూర్ మొత్తం ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. సో నేను ప్రెజెంట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎవరైతే ఎంసెట్ రాసి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అండ్ మా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో జూనియర్స్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చెప్దామని. సో నా ఎక్స్పీరియన్స్ మా కాలేజ్లో నేను చూసింది మొత్తం అంతా మా జూనియర్స్ చెప్తే కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ మీరు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే అండ్ మెయిన్లీ మా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో ఎంత ర్యాంక్ రావాలి, సో కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ జూనియర్స్కి రైజ్ అయ్యేది. సో మేమైతే 2022లో జాయిన్ అయ్యాము. సో మాకైతే సిఎస్సికి అయితే 18K కట్ ఆఫ్ ఇచ్చారు. అండ్ ఇంకా ఎలైట్ బ్రాంచెస్ సిఎస్సి, డిఎస్సి, ఏఎంఎల్, డిఎస్సి, ఏఐ ఇవన్నిటికి అయితే 33-35K ర్యాంక్ వస్తే వచ్చింది. ఇన్ కేస్ బీసీడి బీసీ అయితే, ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ కానీ బీసీఏ కానీ అయితే సో 50K ఉన్నా సరే ర్యాంక్ వచ్చింది ఏఎంఎల్, ఏఐ, డిఎస్లో అయితే. అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది మాకు మా సీనియర్స్ మేము కాకుండా మా జూనియర్స్ నుంచి అయితే పెట్టారు సైబర్ సెక్యూరిటీ. సో ఇప్పటి నుంచి మా కాలేజ్లో సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ కూడా కొత్తగా యాడ్ అయిందనమాట. అండ్ ఇంకా ఈసీఈ, త్రిబుల్ మెక్ అయితే ఇన్ కేస్ మీరు బీసీడి, ఓసీ అయితే సో 50K ఉన్నా సరే ర్యాంక్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు బీసీఏ అండ్ ఎస్సీ ఎస్టీ అయితే మీకు 75K ఉన్నా సరే ర్యాంక్ వస్తుందని సరే అని చెప్పారు నాకు. అంటే నేను ఈసీ మెక్ త్రిబుల్ కాదు, సో నేను మా ఫ్రెండ్స్ని కనుక్కొని సో ర్యాంక్ అంతా తెలుసుకొని నేను చెప్తున్నా. ఇది నేను చెప్తున్నవన్నీ 2022లో కట్ ఆఫ్, అంటే మా బ్యాచ్కి. ఇన్ కేస్ మీరు 2023-24 కట్ ఆఫ్ ఎంత ఉంది మా కాలేజ్కి ప్రతి బ్రాంచ్కి తెలుసుకోవాలనుకుంటే నేను కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తున్నాను, మొత్తం ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ కట్ ఆఫ్ ఫర్ ఎంసెట్ అని. ఇన్ కేస్ మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఎవ్రీ బ్రాంచ్కి మీరు తెలుసుకోవచ్చు. అది నేను మెన్షన్ చేస్తున్నా, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ మీకు కట్ ఆఫ్ వచ్చింది, కౌన్సిలింగ్లో మీకు మా కాలేజ్లో సీట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మీరు అసలు కాలేజ్కి వచ్చి ఏం చేయాలి, అంటే ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకురావాలి అని నెక్స్ట్ క్వశ్చన్. ఎంసెట్లో మీకు ఓకే, మీరు కౌన్సిలింగ్ పెట్టారు అండ్ మా కాలేజ్లో అయితే ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు కౌన్సిలింగ్కి అయిపోయిన తర్వాత మీరు రిపోర్ట్ చేయడానికి అని చెప్పి కాలేజ్కి రావాలి. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఓకే నాకు ఈ సీట్ కావాలి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అలా ఇన్ కేస్ మీకు మా కాలేజ్లో వస్తే, అంటే మా కాలేజ్ అని కాదు ఏ కాలేజ్ కన్నా సరే మ్యాక్సిమం ఇవన్నీ పట్టుకెళ్ళాలి. ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు జేఈ రాసుంటే జేఈ హాల్ టికెట్, నెక్స్ట్ జేఈ ర్యాంక్ కార్డ్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ 10th క్లాస్ అండ్ ఎస్ఎస్సి మార్క్ మెమో తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ లిస్ట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ నుంచి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి, జెరాక్సెస్. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు మీది, మీ మదర్ది అండ్ మీ ఫాదర్ది కూడా. నెక్స్ట్ 4 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే ఉండాలి. సో నేను మా జూనియర్స్కి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో మా కాలేజ్ వచ్చింది, మీకు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దాము అన్న ఆప్షన్ అయితే ఉంది. సెకండ్ కౌన్సిలింగ్ కానీ థర్డ్ కౌన్సిలింగ్ కానీ మీరు వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు ఇన్ కేస్ మీరు వెళ్ళాలి పెట్టాలి అనుకుంటే మాత్రం సో మీరు జెరాక్సెసే సబ్మిట్ చేయండి కాలేజ్లో. అంటే ఒరిజినల్స్ అంటే ఏమి ఇవ్వకండి, ఎందుకంటే ఇన్ కేస్ మీకు వెళ్ళే ఆప్షన్ ఉంది, వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే మాత్రం సో నేను మా జూనియర్స్కి ఏమైతే చెప్తున్నా అంటే జెరాక్సెస్ మాత్రమే సబ్మిట్ చేయండి రిపోర్టింగ్కి వచ్చినప్పుడు. సో ఒరిజినల్స్ ఏమి ఇవ్వకండి, ఇన్ కేస్ మీకు వెళ్ళే ఆప్షన్ ఒక థాట్ ఉంది అంతే. సో అదొక సజెషన్ నేను మా జూనియర్స్కి ఇవ్వాలనుకున్నది. అండ్ నెక్స్ట్, ఓకే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మీరు సెకండ్ కౌన్సిలింగ్ పెడదామని అనుకుంటున్నారు. ఓకే మీరు పెట్టారు, నెక్స్ట్ మీకు వేరే కాలేజ్ వచ్చింది. సో ఇన్ కేస్ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ వచ్చింది, ఫస్ట్లో ప్రగతి వచ్చింది. ఇన్ కేస్ మీరు
ప్రగతి వదిలేసి వేరే కాలేజ్కి వెళ్దాం అని అనుకుంటున్నారంటే మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఆ సీటు కావాలి అనుకుంటే వేరే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అనేది డిలీట్ అవుతుంది. సో సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళి నాకు ఈ సీట్ కావాలి అని కన్ఫర్మ్ చేసుకుంటే అక్కడ అప్పుడు ఫస్ట్ అనేది డిలీట్ అవుతుంది, అంటే ఇంకా ఉండదు అనమాట. సపోజ్ ఇన్ కేస్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ప్రగతి వచ్చింది, మీకు ప్రగతి కాలేజ్ నచ్చింది అండ్ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకోవట్లేదు. సో అప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయకపోయినా పర్లేదు. సో అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మీరు ఓన్లీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజే మీకు అలాట్ అవుతుంది ఫైనల్గా సీట్. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే మీకు కన్ఫర్మ్ అవుతుంది. మీకు వద్దనుకుంటే వెళ్ళి మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా సీట్ అలాట్మెంట్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. బట్ ఇన్ కేస్ మీకు సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, మీరు సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ ఒక కాలేజ్ వచ్చింది, మీరు థర్డ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో మళ్ళీ ఆ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అనేది డిలీట్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మీరు కాలేజ్కి వెళ్ళి ఏదైతే రిపోర్ట్ చేస్తారో నాకు ఈ సీట్ కన్ఫర్మ్ కావాలని చెప్పి ఏదైతే మీరు కన్ఫర్మ్ చేసుకుంటారో కాలేజ్కి వెళ్ళి ఆ సీట్ అనేది మీకు ఫైనల్గా అలాట్ అవుతుందన్నమాట. మీరు ష్యూర్గా కాలేజ్కి వెళ్ళి అలాట్మెంట్ చేసుకుని రిపోర్ట్ చేస్తేనే మీకు ఆ కాలేజ్ అనేది ఫైనల్గా అలాట్మెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఓకే, మీరు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్లో ర్యాంక్ వచ్చింది, కాలేజ్లో జాయిన్ అయ్యారు, సో మీకు నచ్చింది అండ్ ఉంటున్నారు. ఓకే, మరి ఫీజు ఎంత కట్టాలి? నార్మల్గా అయితే మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఫీజు అనేది ఇంతని మాట్లాడుకుంటారు, సో వాళ్ళకి ఎంత కట్టాలి ఒక ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ మనం జేవిడి అంటే సీట్ మనకి ఎంసెట్ ద్వారా వచ్చింది, మీకు గవర్నమెంట్ నుంచి కొంచెం అమౌంట్ అయితే పడుతుంది, లైక్ జేవిడి కానీ సో అమౌంట్ అయితే వేస్తుంది మనకి స్టేట్ గవర్నమెంట్. సో అది కాకుండా మనం ఇంకేమైనా ఫీ కట్టాలా అంటే సిఆర్టీ ఫీ అని ఉంటుంది, అదే 15,000 అయితే కట్టాలి మా కాలేజ్లో. సో ఎవ్రీ ఇయర్ సిఆర్టీ ఫీజు అనేది మేనేజ్మెంట్ అయినా లైక్ జేవిడి అయినా మీకు ఫ్రీ సీట్ వచ్చినా సరే సో ఎలా అయినా ప్రతి ఒక్కరూ 15,000 అనేది కట్టాలి. ఓకే, 15,000 ఎవ్రీ ఇయర్ మనం ఎందుకు కట్టాలి అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది మీకు. అది సో మా కాలేజ్లో 3-2 నుంచి మనకు ఒక ట్రైనింగ్ అనేది ఇస్తారు, ప్లేస్మెంట్కి యాప్టిట్యూడ్ అని, రీజనింగ్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని, నెక్స్ట్ కోడింగ్ అని. సో ప్రతిదీ మన కాలేజ్లో నేర్పిస్తారు అనమాట 3-2 నుంచి. సో ఆ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కోసమే దాన్నే సిఆర్టీ ఫీ అని చెప్పి ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో కట్టించుకుంటారు. అండ్ ఆ ట్రైనింగ్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది ప్లేస్మెంట్ టైంకి. సో లైక్ కోడింగ్ అవన్నీ ఒక ఐడియా వస్తుంది అనమాట, యాప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్, సో అవన్నీ చెప్తారు ఆ ట్రైనింగ్లో. సో దానికోసమే 15,000 అయితే మనం కడతాము. ఓకే, నెక్స్ట్ హాస్టల్. ఇన్ కేస్ మీరు దూరం నుంచి వస్తే దగ్గరలో కాకుండా అయితే హాస్టల్స్ ఉన్నాయా అంటే సో అక్కడ కనిపిస్తుంది కదా, సో అదే అనమాట బాయ్స్ హాస్టల్. సో 95,000 అంట ప్రెసెంట్ బాయ్స్కి హాస్టల్ అక్కడ. అండ్ కాలేజ్లో ఓన్లీ బాయ్స్కి మాత్రమే హాస్టల్ ఉంది, గర్ల్స్కి అయితే హాస్టల్ లేదు క్యాంపస్లో. ఓకే, మరి బాయ్స్కి ఉంది, మరి గర్ల్స్కి ఎలా అంటే కాలేజ్ బయట బై వాక్ జస్ట్ ఒక 500 మీటర్స్లోని చాలా గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉంటాయి. సో లీస్ట్ వచ్చేసరికి 5,000 పర్ మంత్ అండ్ చాలా ఉంటాయి. సో లైక్ ఏసీ అన్నీ ఉంటాయి. సో మినిమం మనకు కావాలంటే 5,000 లీస్ట్, 5,000 కన్నా తక్కువ అయితే లేదు గర్ల్స్ హాస్టల్ ఇక్కడ. అండ్ ఫుడ్ విషయం ఎలా ఉంటుంది గర్ల్స్ హాస్టల్ సేఫ్టీ అంటే ఓకే సేఫ్టీ అండ్ ఫుడ్ అయితే ఇంక హాస్టల్ అని తెలిసింది కదా, ప్రతిదీ ఒకే హాస్టల్ అంటే ఫుడ్ అనేది ఒకేలా ఉంటుంది. సో ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు మరి. అండ్ ఇన్ కేస్ మీకు గర్ల్స్ హాస్టల్స్ ఏమైనా నెంబర్స్ కావాలంటే నేను అవి కూడా డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇలా హాస్టల్స్ అయిపోయింది, నెక్స్ట్ కౌన్సిలింగ్ అయింది, ఫీ ఎవ్రీథింగ్ అయింది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్. ప్రగతి కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తాయా అంటే సో వస్తాయి. లాస్ట్ ఇయర్ మా సీనియర్స్కి అయితే 1,800+ ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఒక్కొక్కరికి 2 to 3 జాబ్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి అనమాట మా సీనియర్స్కి అయితే.
సో ప్రతి 4th ఇయర్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి షూర్గా ఒక్క ప్లేస్మెంట్ సరే వస్తుంది. అది చిన్నదో పెద్దదో తక్కువ ప్యాకేజో ఎక్కువ ప్యాకేజో, బట్ ఎలా అయినా ఇందులో సరే ప్లేస్ అవుతాము. అంతెందుకు మా ప్యారలల్ 2026 తనకి 4th ఇయర్లో స్టార్ట్ అయింది లేదు, మెకానికల్ 40 LPA అయితే వచ్చింది. సో అంటే పక్క అయితే వస్తాయి, చిన్నదైనా పెద్దదైనా. మెకానికల్కి అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయా అంటే వస్తాయి, మా కాలేజ్ వాళ్ళు రప్పిస్తారు. అంటే నేను మా కాలేజ్ కదని చెప్పి పొగుడుతున్నాను అయితే అనుకోకండి, ఇది నేను ప్రమోషన్ కూడా చేయట్లేదు. ఒక సీనియర్గా నేను చూసింది మా జూనియర్స్కి హెల్ప్ అవ్వాలని చెప్పైతే నేను చేస్తున్నా ఈ వీడియో. దానికోసమే ష్యూర్గా ప్లేస్మెంట్ అయితే వస్తుంది, మీరు ఏ బ్యాక్లాగ్స్ ఉంచుకోకుండా. సో అన్నీ చేస్తే ష్యూర్గా వస్తుంది, అందులో భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకా చెప్పాలనుకున్నది ఏమున్నాయంటే, డిప్లొమా వాళ్ళకి మరి మా కాలేజ్లో ర్యాంక్ ఎంత రావాలి అని చెప్పి నాకు అక్కడ కమెంట్ పెట్టారు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ టూర్ వీడియోలో. సో యాక్చువల్లీ నేను డిప్లొమా కాదు, బట్ నాకు అంత ఐడియా లేదు. బట్ నేను మా ఫ్రెండ్స్ని కొంతమంది కనుక్కొని సో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇన్ కేస్ CSE ECE ఆ బ్రాంచెస్కి ఓవరాల్ ర్యాంక్ ఉంటుంది కదా, అది 1K లోపు రావాలని చెప్పారు. నేను మా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ బట్టి ఓవరాల్ ర్యాంక్ 1000 బిలో రావాలంట. ఇన్ కేస్ మెక్ త్రిబుల్ అయితే 1500 లోపు 2K లోపు అయినా సరే మ్యాక్సిమం ట్రై చేయొచ్చు, వస్తుంది అని చెప్పారు. అండ్ నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, పెద్దగా నాకు కనిపించలేదు డిప్లొమా వాళ్ళకి ఈసెట్ నుంచి. సో మ్యాక్సిమం ఓవరాల్ ర్యాంక్ అనేది 1K లోపు రావాలి, ఇంకా CSE కానీ AA కానీ DS కానీ అవన్నీ రావాలంటే. అండ్ సో ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే, మా కాలేజ్లో NCC కూడా ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్లోనే NCC సెలెక్షన్స్ కూడా జరుగుతాయి. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్ NSS అని, నెక్స్ట్ ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ క్లబ్ అని, టోస్ట్ మాస్టర్స్ క్లబ్, ఇంకా గేమ్స్ స్పోర్ట్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ క్లబ్స్ అయితే ఉంటాయి. సో అదొకటి నేను చెప్పాలనుకున్నా. అండ్ ఇన్ కేస్ మీకు NCC గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే, కాలేజ్లో సెలెక్షన్స్ ఎలా అవుతాయి, సో నెక్స్ట్ NCC జాయిన్ అవ్వాలంటే స్టడీస్ అట్ మేనేజ్ చేయగలమా, ఫీ ఎంత అవుతుంది, సో ఎవ్రీథింగ్ నేను అన్ని నా ఛానల్లో NCC కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్పి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, సో తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇదన్నమాట ఓవరాల్ మా కాలేజ్ గురించి. అండ్ ఇంకా ఫెస్ట్ల గురించి, ఇంజనీరింగ్ అంటే పక్క ఫెస్ట్లే అంటారు, మా కాలేజ్లో అయితే ఎవ్రీ ఇయర్ ఒక ఫెస్ట్ జరుగుతుంది, అదే పెద్ద ఫెస్ట్ అనమాట. అండ్ ఇంకా వీకెండ్స్ నార్మల్గా సాటర్డేస్ కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పి జరుగుతూ ఉంటాయి అనమాట, అది అప్పుడప్పుడు మాత్రమే. సో ఇంకంతే ర్యాగింగ్ అంటే ఉండదు మా కాలేజ్లో. అండ్ స్ట్రిక్టా అంటే ఇంకా కాలేజ్ అనేది కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది, బట్ మన స్టూడెంట్స్ మనం చేయాల్సినవి చేసుకోవచ్చు అనమాట. సో ఇది. అండ్ ఇన్ కేస్ మా కాలేజ్ గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. సో నేను మ్యాక్సిమం చెప్పాలనుకునే అంతా చెప్పేశాను. అండ్ ఇంకా మా కాలేజ్ గురించి ప్లేస్మెంట్స్ అవన్నీ నేను చెప్పిన రైటా రాంగ్గా అన్నీ మీ కన్ఫర్మేషన్ కోసం నేను డిస్క్రిప్షన్లో మా ప్రగతి కాలేజ్ది అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా అఫీషియల్ ఒకటి ఉంటుంది. సో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రతిదీ మెన్షన్ చేస్తా. సో మీరు వెళ్ళి చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మొత్తం, ఎందుకంటే అఫీషియల్ కాబట్టి ప్రతిదీ ఉంటుంది ఆ కాలేజ్ ఆ లింక్లో. సో మరి ఇదన్నమాట నేను చెప్పాలనుకున్నది మా జూనియర్స్ అందరికీ. సో ఆల్ ది బెస్ట్ జూనియర్స్, రండి కాలేజ్కి కలుద్దాం. సో మరి నెక్స్ట్ వీక్లో కలుద్దాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో మరి నెక్స్ట్ వీక్లో కలుసుకుందాం. బాయ్.